అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేది. ఎప్పుడైతే అది మన హృదయంలో ఉంటుందో మన మాటలు కూడా కరెక్ట్గా వస్తాయన్నమాట. అయితే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఫిల్ చేసుకోవాలి. మనం రోజు కూడా దాన్ని చదువుతూ ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే మనం చేయవలసింది దీవారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఎప్పుడైతే మనం అదంతా వాక్యాన్నంతటిని కూడా మనము మన హృదయంలో పెట్టుకుంటామో మన మాటలు కూడా మంచిగా వస్తాయి. అవన్నీ కూడా మనల్ని నీతిమంతులుగా తీరుస్తాయి. మరి ఈరోజు విన్న ఈ విషయాలన్నిటినీ బట్టి ఒక్కసారి మనము ఆలోచన చేసుకుందామా? మన మాటలు ఎలా ఉన్నాయి? రోజు మనం ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాము? మన మాటలు వినేటువంటి వారు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు? అంటే మంచిగా పాజిటివ్గా